ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. తను కాంపిటీషన్లో ఓడిపోయి ఉండొచ్చు, అంత మాత్రాన తను సింగర్ కాకుండా పోదు కదా. తను బానే పాడింది. మరి ఎందుకు ఓడిపోయినట్టు? అంటే బోనతో కాంపిటీషన్కి వచ్చిన అమ్మాయి ఇంకా బాగా పాడింది. అయితే ఆ అమ్మాయి పాడిన పాట మీరు విన్నారా? వినలేదు. వినుంటే గనక అక్కడే అమ్మాయిని పట్టుకొని పట్టుకుని అప్రిషియేట్ చేసేవాడిని. అంతేనా? ఏదో ఎత్తుకుని ముద్దు పెట్టుకునేవాణ్ణి అన్నట్టు చెప్పారు. సరే భువన, ఏదో 100 అనుకుంటాం, అనుకున్నవన్నీ జరుగుతాయా? నువ్వు కాంపిటీషన్లో గెలవాలనుకున్నావు, కానీ ఓడిపోయావు. నువ్వు ఓడిపోయినందుకు అత్తయ్య గారితో పాటు నాకు కూడా బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం, గెలవలేకపోయావు. బ్యాడ్ లక్, వదిలేసి. కానీ చెప్పిన దాని ప్రకారం దూరంగా ఉండే. దూరంగానా? ఎవరికి దూరంగా ఉండాలి? అంటే డిప్రెషన్ లో ఉంది కదా, ఒంటరిగా కూర్చొని ప్రశాంతంగా నచ్చిన పాటలు వినడము, లేదా దూరంగా ఎటైనా పోవడము. అదే వెకేషన్ కి కొంచెం మైండ్ ప్రశాంతంగా ఉంటుంది కదా, దూరంగా ఉండు అని చెప్తున్నాను. అంతే కదా? అంతే కదా బామ్మగారు? అంతే అంతే. ఏంటంటీ, మీ అందరి ముందు అదలా లాగి పెట్టుకొట్టి మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరేంటి? ఏం మాట్లాడమంటావు? ఈ కాంపిటీషన్లో పల్లవి ఓడిపోతే దాన్ని చరణ్ నుంచి దూరంగా పంపించేయాలని మీరిద్దరూ పందెం కాసుకున్నట్టు చరణ్కి చెప్పమంటావా? అయినా నువ్వు ఓడిపోయినంత మాత్రాన చరణ్కి దూరం అవ్వాల్సిన అవసరమేమీ లేదు. అవును, నువ్వు ఈ కాంపిటీషన్లో గెలుస్తావని నిన్ను కోడలుగా అనుకోలేదు. నిన్ను, మీ అమ్మని, మీ స్టేటస్ని చూసినప్పుడే నిన్ను కోడలుగా ఫిక్స్ చేసుకున్నాను. ఇక ఆ పల్లవి అంటావా, దాని సంగతి నాకొదిలే. నాకు నిశ్చితార్థమైంది, పెళ్ళైపోతుందని భ్రమలో బ్రతుకుతోంది. అది అనుకున్నట్టు ఏది జరగదు. ఏదొకటి చేసి దాని ఇంట్లోంచి పంపించేస్తాను, చరణ్కి దూరం చేస్తాను. నన్ను నమ్ము, డోంట్ వరీ. అవును, గెలిచావు కదా, కప్పేదమ్మా. తీసుకొచ్చాను బామ్మగారు. ఏంటమ్మా ఇక్కడికి తీసుకొచ్చావా? అవును మావయ్య గారు, ఈ కాంపిటీషన్లో నేను గెలవాలని మీరందరూ కోరుకున్నారు. నాకెంతో సహాయం చేశారు. అలాంటి మీకు నా గెలుపు చూపించాలి కదా, అందుకే తీసుకొచ్చాను. ఉండండి.
ఏంట్రా పోలీసు దొంగను చూసినట్టు అలా చూస్తున్నావు? మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఉండరా, తొక్కుడు బిళ్ళ ఆడదామని డిస్కస్ చేసుకుంటున్నావు. ఆ, తొక్కుడు బిళ్ళ. అవునన్నయ్యా, ఇంట్లో ఆడదామా లేకపోతే బయట గ్రౌండ్ లో ఆడదామా అని తేరట్లేదు. ఎక్కడ ఆడితే బెటర్ అంటావు? రేయ్, పిచ్చేమైనా పట్టిందా? తొక్కుడు బిళ్ళ ఏంటి, అది నైట్ టైం? ప్లేయర్ కి క్రీడా స్ఫూర్తి ఉండాలి గాని పగలేంటి రాత్రి ఏంట్రా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. మరెందుకురా మధ్యలో దూరతావు? అసలు మీరంతా ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు? ఓ కిలకిలమని ఎందుకు నవ్వేసుకుంటున్నారు? అది నాకు తెలియాలి తెలియాలి తెలియాలి. నీకు చెప్పాను కదా. నిజం చెప్పమంటున్నాను. ఏం లేదండి, మన పెళ్లి గురించి డిస్కస్ చేస్తున్నారు. పెళ్ళా? అవునరా, మీ పెళ్లి ఇంట్లో చేద్దామా లేదా పుణ్యక్షేత్రంలో చేద్దామా లేదంటే సెలబ్రిటీలు సినిమా స్టార్లు చేసుకున్నట్టు వేరే దేశంలో ప్లాన్ చేద్దామని డిస్కస్ చేసుకుంటున్నాం. ఏమైందన్నయ్యా? ఇళ్ళు కనపడు లేదా? ఎగ్గుళ్ళు వస్తున్నాయి. వెళ్ళి తీసుకురారా మంచినీళ్ళు. ఇవ్వు, తాగు. ఏంటమ్మా, మంచినీళ్ళు తాగిన వీడికి ఎక్కిళ్ళు తగ్గట్లేదు? ఏం చేస్తే పోతాయంటావు? మనం ఇక్కడి నుంచి పోతే ఆటోమేటిక్ గా అవే పోతాయి. పల్లవి, నువ్వు చూసుకోమ్మా, పదరా. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? ఏయ్, దగ్గరకు వస్తున్నావేంటి? అంటే మంచినీళ్ళు తాగినా ఎక్కిళ్ళు పోవట్లేదు కదా. పోకపోతే ఏం చేస్తే పోతే నీకు తెలుసా?